హాయ్ అండి. నమస్తే. నేను అమెరికాలో సియాటల్, వాషింగ్టన్‌లో ఉంటాను. ఇక్కడ ఏంటి అంటే మైల్డ్ సమ్మర్స్ ఉండడం వల్ల అండ్ అడిక్వేట్ రెయిన్ ఉండడం వల్ల ఫ్లవర్ ప్లాంట్స్ అనేవి చాలా బాగా పూస్తాయి. అండ్ ఈ రోజెస్ కూడా అలాగే. ఒక రోజ్ పూసాక చెట్టు పైన ఓ 10, 15 రోజుల పాటు అలాగే చాలా అదే కలర్‌తో బ్యూటిఫుల్‌గా ఉంటుంది. బట్ ప్రెజెంట్ నా రోజ్ ప్లాంట్స్ మీద నేను ఫేస్ చేసిన ఇష్యూ ఏంటి అంటే లీవ్స్ పైన ఈ బ్లాక్ లేకపోతే బ్రౌన్ స్పాట్స్. ఇది ఒక రకమైన ఫంగల్ డిసీజ్. ఇది ఏంటంటే స్టార్టింగ్‌లో ఇలా చిన్నగా స్టార్ట్ అవుతూ మొత్తం లీఫ్ అంతా స్ప్రెడ్ అయిపోయి, తర్వాత ఆ పక్కనున్న రోజ్ ప్లాంట్స్ కూడా స్ప్రెడ్ అయిపోయి, లీవ్స్‌ని ఇలా టచ్ చేస్తేనే పడిపోయి మొత్తం చెట్టంతా డ్యామేజ్ అయిపోతుంది. సో, ఈ పింక్ రోజ్ ప్లాంట్‌కి కూడా ఒక రౌండ్ ఆఫ్ పింక్ బ్లూమ్ అయిపోయింది. బట్ ఈ చెట్టంతా ఆకులన్నీ డ్యామేజ్ అయిపోయి రాలిపోయినాయి. సో, నేను వాటిని ఏంటంటే చాలా హార్డ్ ప్రూనింగ్ చేశాను. ఒక కొమ్మని కట్ చేసేసాను. సో, ఇలా మళ్ళీ కొత్త చిగురొచ్చింది. బట్ ఈ చిగురు పైన కూడా కొంచెం కొంచెం చిన్నగా అప్పుడే మళ్ళీ బ్రౌన్ స్పాట్స్ స్టార్ట్ అవుతున్నాయన్నమాట. సో, ఈ మధ్య మనకి చాట్‌జీపీటీ వచ్చింది కదా! నేనైతే ఏ చిన్న డౌట్ ఉన్నా చాట్‌జీపీటీకి వెళ్ళి క్వెషన్ టైప్ చేస్తాను. మంచి ఆన్సర్‌ని ఇస్తుందండి. సో, నేను ఇది ఏంటి ఈ బ్రౌన్ స్పాట్స్ రోజ్ లీవ్స్ పైన ఎందుకిలా ఉంది అని అడిగితే చాలు, మొత్తం దాని ఆన్సర్ ఇచ్చేసింది. ప్రికాషన్స్ కూడా ఇచ్చేసింది. ఏ ఏ మందు కొనాలి, ఏది స్ప్రే చేయాలో దాని లేబుల్‌తో సహా మొత్తం ఇచ్చేసిందన్నమాట. సో, చాట్‌జీపీటీ చెప్పిన దాని ప్రకారం ఏంటి అంటే, ఇలా ఎఫెక్ట్ అయిన లీవ్స్ అన్నీ కట్ చేసేసి దూరంగా ట్రాష్ చేయాలి అట. అండ్ ఫంగిసైడ్ ఫర్ బ్లాక్ స్పాట్స్ అని లేబుల్ ఉన్న స్ప్రేని కొనాలి. అది స్ప్రే చేయాలి అని చెప్పి. సో, నేను ప్రెజెంట్ అయితే ఎఫెక్ట్ అయిన లీవ్స్ అన్నీ తీసేసి ట్రాష్ చేశాను. తర్వాత ఆ బాటిల్‌ని అమెజాన్‌లో ఆర్డర్ చేశాను. మనకి 1 డేలో వచ్చేసింది. సో, అండ్ ఆ బాటిల్‌ని మనం యూజ్ చేసే ముందు అది క్లియర్‌గా దానిపైన ఇన్‌స్ట్రక్షన్స్ చదివితే ఇంకా బెటర్. సో, ఇది అంటే నేను కొన్న కాపర్ ఫంగిసైడ్. దీనిపైన క్లియర్‌గా రాసుంది. ఇది బ్లాక్ స్పాట్స్‌కి, కర్లీ లీవ్స్‌కి అండ్ పౌడరీ మైల్డ్యూకి ఇది బెస్ట్ వర్క్ అవుతుంది అని చెప్పి. నేను ఇంత క్లియర్‌గా ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది బాగా వర్కౌట్ అయింది. నేను ఈ వీడియో ఇప్పుడు పెడుతున్నాను కానీ, ఇది ఆల్రెడీ యూజ్ చేసి 1 మంత్ అయింది మాట. సో, ఆహ్, దీని యూస్ అయితే చాలా బావుంది. ఈ వీడియో చివర ఈ రిజల్ట్ అనేది ఎలా ఉంది అన్నది నా ప్లాంట్స్ గ్రోత్ క్లిప్ కూడా పెట్టాను. అండ్ ఇది యూజ్ చేసే ముందు ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోవాలి. మన చేతుల పైన, మొహం పైన పడకుండా చేతులకి గ్లౌజ్ ఏసుకోవాలి. పిల్లలు ఉన్న ప్లేస్‌లో ఇవి పెట్టకుండా, లేకపోతే వాళ్ళు ఉన్నప్పుడు ఇది యూజ్ చేయకుండా ఉంటే బెటర్. సో, ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకొని బాటిల్ మీద రాసున్నట్టుగా మనం దీన్ని యూజ్ చేస్తే చాలా అంటే మంచి రిజల్ట్ వచ్చింది. అండ్ ఇక్కడ ఏంటి అంటే సియాటల్‌లో ఎక్కువ వర్షాలు పడతాయి కాబట్టి, మనం ఇక్కడ ఇది స్ప్రే చేసిన నెక్స్ట్ రోజే వర్షం పడకుండా ఉంటే బెటర్. ఎందుకంటే అదంతా వాష్ అవుట్ అయిపోతుంది. సో, ఇది యూజ్ చేసే ముందు కూడా మనం ఒకసారి వెదర్ రిపోర్ట్ చూసి ఇది ఒక 4, 5 రోజులు వర్షం పడకుండా ఉన్న టైంలో దీన్ని స్ప్రే చేస్తే ఇంకా మనకి బెస్ట్ రిజల్ట్ అన్నది ఉంటుంది. సో, ఇదండి. ఇది ఓన్లీ ఫంగల్ డిసీజ్‌కి మాత్రమే ఈ ఫంగిసైడ్ యూజ్ అవుతుంది. ఇన్ కేస్ చాలామంది ఫేస్ చేసే ఉంటారు. లీవ్స్ కింద బగ్స్ ఉండడము, అవి లీవ్స్‌ని తినేయడము, దానికి వేరే సొల్యూషన్ ఉంటుంది. మేబీ దానికి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే సరిపోతుంది. సో, ఇలా ఒక్కొక్క ప్రాబ్లమ్‌కి ఒక్కొక్క సొల్యూషన్ ఉంటుంది. మనం యూట్యూబ్‌ని ఫాలో అవ్వడమో, లేకపోతే గూగుల్ చేయడమో, లేకపోతే చాట్‌జీపీటీని అడగడమో, ఇలా ఎక్కడో ఒక చోట మనం అడిగి తెలుసుకోవడం అండ్ తెలుసుకుని ఫాలో అయిపోవడమే. సో, ఇది అండి నేను ఫాలో అయిన ప్రాసెస్. అండ్ అప్డేట్ వచ్చేసి ఇప్పుడు చూడండి, ఇది 1 మంత్ తర్వాత నేను ఎగ్జాక్ట్‌లీ జూన్ 22, 23 ఆ టైంలో కొని స్ప్రే చేశాను. ఇప్పుడు ఈ జూలై 26 రైట్. సో, ఇప్పుడు నా ప్లాంట్స్ అప్డేట్. చెట్టుకున్న ప్రతి ఆకు హెల్తీగా ఉంది. అండ్ బ్లూమ్ అయితే చాలా బాగుంది. అండ్ నేను చెప్పినట్టు ఆ బాటిల్ నాకు ఒక 3 టైమ్స్ వచ్చింది. బాటిల్ పైన ఇన్స్ట్రక్షన్స్ని బేస్ చేసుకుని ఒక సర్టెన్ డేస్ గ్యాప్లో దీనిపైన స్ప్రే చేస్తూ వచ్చానమాట. అండ్ ఎండ లేకుండా ఉన్న టైంలో అండ్ అటు ఇటు వానలు పడని టైంలో మాత్రమే స్ప్రే చేశాను. సో దట్ చెట్టుకి ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పేసి. సో
మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్.